హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష. సాధారణంగా ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది ఒక హీరో అంటే. కానీ కొంతమంది హీరోస్‌కి మాత్రం అభిమానులు కాదు భక్తులు ఉంటారు. అలాగే పిచ్చోళ్ళు ఉంటారు. ఇది పిచ్చికి మించి ఇంకో వర్డ్ ఏదైనా ఉందా అంటే అది ఇదేనేమో. అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇది సాధ్యమవుతుందన్నమాట. కొంతమంది అంటే స్టార్ హీరోస్‌కి ఇలాంటి భక్తులు ఉంటారన్నమాట. సో ఈ సంఘటన ఏంటంటే ఇప్పుడు మనకి తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న వార్త అలాగే ఒక ఆడియో వైరల్ అవుతుందన్నమాట. అదేదో కాదు జూనియర్ ఎన్టీఆర్ గాని తిడుతూ అది కూడా బండబూతులు వాటు సినిమాని ఆపేస్తాం అంటూ కూడా ఈ ఆడియోలో ఉంది. అసలు ఈ ఆడియో ఎవరిది అని ఇప్పుడు చాలా మంది కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఆడియో వచ్చేసి అనంతపురం జిల్లా ఒక రాజకీయ నాయకుడిదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అలాగే చెప్పడమే కాకుండా మీరు చూసినట్టయితే పక్క వీడియోలో అతని ఫోటోను కూడా అసలు ఎంత దారుణంగా చెప్పులతో కొట్టడం, అలాగే దానికి మంటలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. అయితే ఆ ఆడియోలో ఏముంది అంటే ఎన్టీఆర్ గారిని దారుణంగా తిట్టడం, అలాగే వాటు సినిమాని ఆపేస్తాం, నారా లోకేష్ గారు చేసిన కామెంట్ గురించి వివరిస్తూ ఈ ఆడియోలో ఉంది. అయితే ఈ ఆడియో అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన దగ్గుబాటి ప్రసాద్ గారు. అయితే ఈ ఆడియోలో ఉంది అతని వాయిస్ అంటూ చెప్పుకురావడంతో ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. అలాగే అనంతపురం రాజకీయాల్లో హీట్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఈయనని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ఇలా మొత్తం పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఓటేసి గెలిపించింది ఇలా మా నాయకుడిని తిట్టడం కోసమా అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఆయనని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. అలాగే ఆయన ముందుకు వచ్చి ఎన్టీఆర్ గారికి క్షమాపణ కోరాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. అయితే మనం ఇప్పుడు ఈ ఆడియోలో నిజాలు ఎంత, అసలు ఫ్యాన్స్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనే విధంగా మనం తెలుసుకుందాం. అయితే ఆ ఆడియోలో నిజంగానే అతని వాయిసా కాదా అంటే చాలా మంది వరకు కూడా 80% వరకు అది అతని వాయిస్ అంటూ కూడా చెప్తున్నారు. మరి నిజానికి ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. పోలీసులు కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఇది అతని వాయిస్ అయినా అంటూ కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ అతను మాత్రం మీడియా ముఖంగా ముందుకు వచ్చి ఇది నా వాయిస్ కాదు, ఇది నాకు రాజకీయ పరంగా వేరే వాళ్ళు చూస్తున్న కుట్ర అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఆయన ఒకవేళ నేను తప్పు చేయకపోయినప్పటికీ నా పేరు ప్రస్తావించబడింది కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నాను అని కూడా ఆయన ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఫ్యాన్స్ ఇప్పుడు మాత్రం లేదు అది అతని వాయిసే అంటూ కూడా అతని ఫొటోస్, ఫ్లెక్సీలు, అలాగే చెప్పులతో కొట్టడం, రోడ్డు మీద ధర్నాలు చేయడం, బాబులకే బాబు మా ఎన్టీఆర్ బాబు అంటూ కూడా ధర్నాలు చేయడం, మాకు న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి, వాడు టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఫ్యాన్స్ చాలా ఘోరంగా ధర్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరి పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, నిజంగానే అతనిదే అంటే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా ఇన్ని రోజుల వరకు అది నిజమా కాదా అని బయటికి తేలలేదు, అంటే దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర జరుగుతుందా, లేదు అంటే నిజంగానే టీడీపీ అంటే ఫ్యాన్స్ చేసే రచ్చకి టీడీపీ నుంచి అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. మీకు ఏమనిపిస్తుంది అంటే నిజంగానే ఆ ఆడియోలో ఉంది ప్రసాద్గా దగ్గుబాటి ప్రసాదేనా, లేదంటే ఇది నిజంగానే ఆయన చెప్పినట్టు రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందా, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే నిజంగానే ఒకవేళ ఫ్యాన్స్ చేసిన హడావిడి వల్ల, ఫ్యాన్స్ చేసిన ధర్నాల వల్ల మరి చంద్రబాబు నాయుడు గారు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేది కూడా మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. నాకైతే అంటే నా తరపు నుంచి ఫ్యాన్స్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు ధర్నాలు చేయడం కరెక్టే, అలాగే ఒక అభిమానిగా, ఒక హీరోకి అభిమానిగా, అలాగే అతన్ని ఆదరించే ఒక ఫ్యాన్గా మీరు ఏదైనా చేయొచ్చు, అతని కోసం స్టాండ్ తీసుకోవచ్చు. కానీ ఇంతగానం అంటే మీ పనులు అన్నీ ఆపేసుకొని మరి రోడ్ల మీద అలా కూర్చొని అలా ధర్నాలు చేస్తే మీకే ప్రాబ్లం ఉంటుంది. అంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఏదో ఒక కేసుతో మిమ్మల్ని ఇరికించడమో, లేదంటే ఏదో ఒక కేసు పెట్టి మిమ్మల్ని అంటే బాధ పెట్టడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నా అభిప్రాయం ఏంటంటే అలా ధర్నాలు చేసే బదులు ఒక వే ఉంటుంది, అంటే హింసాత్మక వే ఉంటుంది, నార్మల్ వే ఉంటుంది. సో అంటే కొంచెం నార్మల్గా వెళ్ళి దాన్ని డీల్ చేసుకునే విధానం కూడా చూడొచ్చు. అలాగే ఇంతవరకు కూడా దీనిపైన ఎన్టీఆర్ గారు స్పందన ఇలాంటిది లేదు. అసలు ఆయన ఒక వీడియో కానీ ఒక ట్వీట్ కానీ ఎలాంటిది కూడా చేయలేదు. సో ఎప్పటికైనా ఒక హీరో నార్మల్ మనం చూస్తూనే ఉంటాం. ఇదివరకు కూడా చాలా వరకు అంటే హీరో బాగానే ఉంటారు. కానీ ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు, మా హీరో గొప్ప, మా హీరో అంటూ కూడా వాళ్ళు గొడవలు పడ్డం, ఫ్యాన్స్ కొట్టుకొని చంపుకునే వరకు కూడా వెళ్ళిన వార్తలు కూడా మనం చాలా చూసాం. సో అలాంటి దారుణాలు ఏవి జరగకుండా